వాళ్ళకి కూడా ఎగ్గొట్టేశాడు. నేరుగా కాదు కదా, కోరుగా కూడా పడలేదు. నేరుగా ఏడు పడింది, నేరుగానా అమ్మా, ఏడు పడింది నేరుగానా. ఇస్తానన్నదా ఇవ్వాలి. దాని మీద ఎంతో మంది అమ్మ ఆడవాళ్ళు ఆధారపడిన మహిళలకు ఇస్తారని చెప్పడం ఎందుకు? బహిరంగ సభ మీటింగ్ పెట్టడం ఎందుకు? దేనికోసం? దానివల్ల ఎన్నో కోట్లు లాసే కదమ్మా. ఎండనక వాననక మేము ఎండలో పడిసి వచ్చాం ఆ మీటింగ్ విని విని విని. మజ్జి ప్యాకెట్ లేక వాటర్ ప్యాకెట్లు లేక సమ్మర్లో మీటింగ్ పెట్టకూడదు. ఎట్టామంటే నేరుగా నీ అకౌంట్లో పెట్టుకోండి, నేరుగా అన్నాడు. ఏది లేదు తుస్సే. అతను బటన్ నొక్కిన 15 రోజుల తర్వాత ఏంటి ఎలక్షన్ కోడ్ ఇచ్చారు, అవునా కదా? ఆ ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు 15 రోజుల వరకు ఏం చేస్తున్నాడు ఆయన? వెయ్యాలి కదా ఆడవాళ్ళకి అనే మాట అనడం కాదు, ఏది చూపించాలి అది. ఇప్పుడు ఎలక్షన్ లో ఎవరైనా ఓటేలు కదా, మా అంగన్వాడీ వాళ్ళని 3 నెలలు ధర్నా చేశారు. అంగన్వాడీ టీచర్లు, అదే కార్యకర్త వర్కర్లు 3 నెలలు ధర్నా చేస్తే వాళ్ళకి జీతాలు లేవు పాపం. అలోమని ఏడుస్తున్నారు కొండల్లో. ఈ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడి వ్యసనాన్ని బానిసైపోతున్నారు వీళ్ళు. మనసు బాగోక ఇంట్లో మాటలు కాయలేక తల్లిదండ్రుల చేత ఒరే వెళ్ళి ఏదైనా పని చేయరా అంటే ఆడు ఏం పని చేస్తాడు? వెళ్ళి చెయ్యలేక పాపం ఇబ్బందులు పడి నానా అవసరం పడుతున్నాడు. అయితే జగన్ ప్రభుత్వ పనితీరు నచ్చలేదంటారు? పనితీరు బాగానే ఉంది, కానీ దాంట్లో అమ్మ 8వ చదువుకున్న ట్యాబ్లు ఎందుకు అమ్మ? నాకు తెలియకొడుతాను. డిగ్రీ చదువుకున్న ట్యాబ్ ఇస్తే ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఇబ్బందిగా ఉందని రాయించి కొట్టేసారు ఎవరో పాపం. 3 కుట్లు పడి. కాకపోతే ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం జగనాన్ని కేసం. అవినీతి ఎక్కువ జరిగి కనబడుతుంది అక్కడ, అవినీతి ఎక్కువ కనిపిస్తుంది అమ్మా. వద్దనుకుంటున్నాం. ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లడు ఏదైనా ఉద్యోగంగా చేస్తే ఇలాగ వెనక నుంచి 5 లక్షలు తీసుకుంటున్నాడు. ముందు నుంచి ఇచ్చేతనయ్యా పర్వాలేదు వెళ్ళి అంటాడు, వెనక నుంచి వెళ్ళగలగలగా అంటాడు ఇలాగా.